ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణలోకి ఎలా వస్తావని రాహుల్ గాంధీని నిరుద్యోగులు ప్రశ్నించారు. చనిపోయిన నిరుద్యోగ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనను అడ్డుకుంటామని చిక్కడపల్లి నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరించారు. మంది నిరుద్యోగులు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారిని చూసి ఇంకెవరినో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని చూసి ఓట్లు వేయలేదు. మీరు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి మాకు హామీ ఇచ్చినందుకు మీకు ఓట్లు వేసినాం. ఓట్లేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నిరుద్యోగులు నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? తెలంగాణకి నువ్వు ఎట్లా వస్తావు బిడ్డ? రాహుల్ గాంధీ ఖబర్దార్, నువ్వు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే ప్రసక్తే లేదు. నోటిఫికేషన్లు అన్నిటిని రిలీజ్ చేయించిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద మొదట చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చిన తర్వాతనే తెలంగాణ వివిధ జిల్లాల కార్యక్రమానికి వెళ్ళు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని రేపు అడ్డుకుంటాం. రాహుల్ గాంధీ గారిని కాదు, మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తెలంగాణలో ఎక్కడిని కూడా తిరగనియం. ఎందుకంటే నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఎవరు చెప్పుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. మీరు చూసారు, మొన్న కూడా ఒక వ్యక్తి నిరుద్యోగి చనిపోయారు. ఒక్కరు కూడా స్పందిస్తలేరు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందేం చెప్పారు? ఒక్కొక్క నిరుద్యోగి మీ ఇంట్లో ఉన్న అమ్మకు నాయనతో 2 ఓట్లు, మీ తల్లిదండ్రుల ఓట్లు 2 కలిపి వేస్తే డబల్ అయితే ఓట్లు. అప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది లోపలే 2 లక్షల ఉద్యోగాలు ఇట్లా ఫిల్అప్ చేద్దాం, వచ్చిన ఎంబడే ఫిల్అప్ చేద్దాం అన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయింది? మీరు ఫిల్అప్ చేసిన నోటిఫికేషన్లు 13,000 మాత్రమే. మీరు 70,000 ప్రతి వేదిక మీద 70,000 అంటున్నారు కదా. రానున్న బడ్జెట్ సెషన్ లో శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు రిలీజ్ చేసిన అంటున్నారు కదా. ప్రతి ఒక్కరు మంత్రి అంటున్నారు, పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు. ప్రతి వేదిక పైన ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అని అనుకుంటారు. ఇక్కడ ఎవరంతా పిచ్చోళ్ళు ఏం కాదు, అందరు చదువుకున్నోళ్లే. మీరు ఇచ్చిన ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 14-15 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణలోకి వచ్చే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ పరామర్శించిన తర్వాత వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. ప్రతి నిరుద్యోగి వాళ్ళ ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వాలి, £1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ తెలంగాణ సిద్ధాంతాల మీద అయితే ఈ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందో మరి ఆ సిద్ధాంతాలు ఏటిపోతున్నాయి. ఈ సీఎం గారు కావచ్చు, లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, తెలంగాణ కోసం కొట్లాడింది లేదు, లేదా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నది లేదు, లేదా తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం ధర్నాలు చేసింది లేదు. ఈ తెలంగాణ తల్లి